ఆయన నిజంగానే ఆమెను వేధించారా లేక ఆవిడే ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తోందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మ్యాటర్ సీమ రాజకీయాల్లో అగ్గిరా చేస్తోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో అసలు జరిగిందేంటి అన్నది కీలకంగా మారింది. ఇప్పుడు డీప్ ఫేక్ అంటూ ఆవాజ్ ఇచ్చారు అరవ శ్రీధర్. మరి బ్లూ టేప్ వెనుక అసలు ట్రూత్ ఏంటి? నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన నాయకుడు అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిందంటూ వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు, న్యూడ్ చాట్స్ స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఓ అమ్మాయితో ఎమ్మెల్యే చనువుగా ఉన్నట్టుగా ఈ వీడియోలు, ఫోటోల్లో కనిపిస్తుండడం కలకలం సృష్టిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే అరవ శ్రీధర్పై ఆరోపణలు గుప్పిస్తూ బాధితురాలు విడుదల చేసిన సెల్ఫీ వీడియో మరిన్ని ప్రకంపనలకు కారణమవుతోంది. ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే తనకు నరకం చూపించాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్టు చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. నాకు పేరెంట్స్ లేరు, అమ్మా నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఈ 1.5 years నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా సార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగింది. అయితే జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణల్ని ఖండించారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. దానికి నేను సూటిగా వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ 1.5 years నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. ఆయన తల్లి ప్రమీల సదరు మహిళపై విమర్శలు గుప్పించారు. మెల్లమెల్లగా ఇంటికి రావడం మొదలుపెట్టిన ఆమె పగలు రాత్రి అనే తేడా లేకుండా తన కుమారుడికి ఫోన్లు చేసేదని చెప్పారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిందన్న ప్రమీల ఈ అంశంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు. నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండేది. నా బిడ్డకు ఏం తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధివంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట్ల కూడా మా ఇంటికి వస్తా ఉండింది. సంచలనం రేపుతున్న ఈ ఇష్యూలో ఎమ్మెల్యే తల్లి ప్రమీల వర్షన్ ఒకలా ఉంటే బాధితురాలి వర్షన్ మరోలా ఉంది. దీంట్లో ఎవరి మాట నిజం, ఎవరి వాదన అబద్ధం అన్నదే ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్.